వార్తలకు పునఃస్వాగతం. భూదానోద్యమానికి నేటితో 75 ఏళ్లు. 1951 ఏప్రిల్ 18న ఆచార్య వినోబా భావే తెలంగాణలోని పోచంపల్లి గ్రామం నుంచి ఈ ఉద్యమాన్ని ప్రారంభించగా భూదానోద్యమం నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. పేదలు, భూమి లేని వారి కోసం భూమిని దానమివ్వాలంటూ వినోబా భావే ఇచ్చిన పిలుపు మేరకు భూస్వాములు వందలాది ఎకరాలను దానం ఇచ్చారు. దీంతో దేశంలోనే ఈ ఉద్యమం ఓ చరిత్రగా నిలిచిపోయింది. ఈ అహింసా ఉద్యమం ద్వారా ప్రభుత్వ జోక్యం లేకుండా ఈ ఉద్యమం ద్వారా పేదలకు భూమి పంపిణీ జరిగింది. చేనేత వస్త్రాలతో గుర్తింపు పొందిన పోచంపల్లిని భూదాన్ పోచంపల్లిగా పిలవటం మొదలైంది. భూదానోద్యమం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు భూదాన వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోచంపల్లిలోని వినోబా మందిరంలో వెదిరే రామచంద్రారెడ్డి, వినోబావే విగ్రహాలకు కుటుంబ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు. వెదిరే రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి మాట్లాడుతూ భూదాన్ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందని అన్నారు. దక్షిణాఫ్రికా నుంచి గాంధీ మనుమరాలు త్వరలో వస్తారని చెప్పారు. వెదిరే రామచంద్రారెడ్డి కుమారుడు డాక్టర్ ప్రభుచంద్రారెడ్డి తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ పోచంపల్లిలో ఆసుపత్రి నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. చాలా గర్వంగా ఉంటుందండి. నేను ఒక చిన్న వ్యక్తి అయినా నాకు భూదాన ఉద్యమం తర్వాత నా యొక్క సొసైటీలో నాకు అనుకోకుండా చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది. నా కొలీగ్స్తో కానీ బయట దేశాలు వెళ్ళినా కానీ ఫలానా మనిషి యొక్క కుమారుడు అనగానే వాళ్ళకి ఎంతో ప్రేమతో హైదరాబాద్లో తెలంగాణలో కాకుండా నేను బయట రాష్ట్రాలలో తిరుగుతూ ఉంటాను. పంజాబ్, ఒరిస్సా ఇటువంటి జాగాలలో నాకు గౌరవం ఇస్తారు. ఏదైనా నాకు చాలా గర్వకారకంగా ఉంటాను.